నమస్తే అన్నలు అక్కలు. ఇవాళ ఈరోజు మన చిన్నోనికి హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. చూపించుకోవడానికి పోతున్నాము. ఉంది నాకు తెలిసి వీనికి వ్యాక్సిన్లు వేస్తారనుకుంటా. ఇక చూడండి నేను మాట్లాడుతుంటే ఎట్లా చూస్తున్నావు. హాస్పిటల్కి పోదామా? వెంకట అయితే కార్ అక్కడ ఎక్కడనో పార్క్ చేసిండు, ఇంటి ముంగట పార్క్ చేయకుండా. ఇక ఎండ కొడుతుంది కదా అని చిన్నని పట్టుకొని నిలబడ్డా. వాళ్ళు రాగానే కార్ ఎక్కిపోవడే. అదే పోదామా? చలో, మస్తు ఎండ కొడుతుంది బయట అయితే. వచ్చేసిర్రు. తను పోయి వెనకాల కూర్చున్నాడు. ఇక మంచిగా కూర్చున్నాడు. ఇప్పుడు చిన్న సీట్లో చిన్నని కూర్చున్నాడు. ఇక అత వారో హాయ్ చెప్పు. వీడు ఎప్పుడంటే తలకాయ చూపుతున్నాడు. హాస్పిటల్కి స్టార్ట్ అయినాం. మన వెంకట వచ్చేయండి చూడండి. ఇక చిన్నోడు వెనకాల ఏం చేస్తుండే చెప్పన్నా, ఏ తోడకిస్తారో సూది మండుతుందా, ఎక్కువ మండుతుందా, తక్కువ మండుతుందా అని చూసుకుంటున్నట్టున్నాడు. వెనకాల ఏం చేస్తుండో తమ్ముడు చూస్తుండా. ఆరోనికి సూదిపిద్దామా? బయటనైతే మస్తు ఎండ ఉంది. హాస్పిటల్కి వచ్చేసినాం. హాస్పిటల్లో మనకి పాతింటి దగ్గర ఉన్నప్పుడు అయితే మస్తు ఒక 15 నిమిషాలు అట్లా దూరం అవుతుండే. ఇప్పుడు కొత్త ఇంటి కాడికి వచ్చినాం కదా. ఈ రెయిన్బో పీడియాట్రిక్స్ హాస్పిటల్ మస్తు ఉన్నాయి. మన ఇంటికి దగ్గరలో 10 నిమిషాలే ఉన్నాయి. ఈ ఆడికని ఇక్కడ షిఫ్ట్ అయినాం. ఇక లోపలికి పోయినాక ఏం చేస్తారు, ఎట్లా చూస్తారు ఏంది చూద్దాం. అత ఎక్కడికి వచ్చినాం? ముగ్గురు మంచిగా కూర్చోరు ఇక్కడ. అది డాడానా? ఇట్లాంటి బట్టలు ఎందుకు వేసుకొచ్చినాయి? పాయింట్ టాప్ 2 వేసుకొచ్చింది అనుకో. ఇప్పుడు ఎట్లా మొత్తం ఇప్పిస్తుంది హాస్పిటల్ పోయినాక. మళ్ళీ మొత్తం ఇవ్వాలి. అందుకని ఇట్లాంటివి వేసుకొచ్చినాకో మొత్తం ఓపెన్ చేసినాకో వచ్చేస్తుంది. ఇక డైపర్ ఒక్కటి ఉంటుంది. ఇట్లా ఇక టెంపరేచర్ అన్నీ చూస్తారు. చూసినాక ఈ ఒకటి వ్యాక్సిన్స్ ఉంటే కూర్చుంటుంది. ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయా లేవా అయితే తెలియదు. కొన్నిసారి వచ్చినప్పుడు ఇచ్చిన ఉండే. ఇప్పుడు లోపల పోయినాక తెలుస్తుంది. ఇక మన దగ్గర ఇంటికాడ పోలీసు చుక్కలు వేస్తారు కదా నోట్ల. ఇంటికాడ మన దగ్గర ఇండియాలో నోట్లో పోలీసు చుక్కలు ఇస్తారు. ఇటనేమో ఇట్లా కూర్చుతారు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. Yeah, all the everything off, yeah, including diaper. Okay. You feeling sleepy? That's why it's dull. Oh, hold on, Mom. I'm sorry. My zero to pop up. So yes, he's 17 and I'll be 11.5 ounces. After 17 rupees now. If you can make sure he's 27.75. 27. I'm sorry. The size very good. 27.50. Operation చూస్తున్నా. I know. ఏం కాలేదు అత్త, ఏం కాలేదు, ఏం కాలేదు. అయిపోయింది. 99. చూస్తుంది. గుండు 17 and a half. 17 and a half. ఏం కాదు, ఏం కాదు అత్త. ఓకే, ఏం కాలే. You want to hold something? అయిపోయింది. Like I couldn't get. లైట్ కనిపిస్తుందా కెమెరా? రెడ్ లైట్ వస్తుంది చూడు. Alrighty, he passed vision. Hey, congratulations! నీ కళ్ళు మంచిగా కనిపిస్తున్నాయంట. ఎగ్జామ్ పాస్. Provider will be with you guys shortly. అయిపోయింది కదా? ఎట్లా ఇప్పుడు ఇంటికాడ మంచిగా మధ్యాహ్నం అవుతుంది, పండుకునే టైము. పండుకున్నాడు, లేపి స్నానం చేసి తీసుకొచ్చిన. అందుకని కొంచెం డల్ ఉన్నాడు. అంటే చేతిలో సదరానికి ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే అస్సలు ఉండనే ఉన్నాడు. మొన్న ఉగాది ఈవెంట్కి పోతే కూడా పక్కన చీరలు అట్లా గుంజుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు మంచిగా హెడ్ సైజ్ చూసింది, టెంపరేచర్ చూసింది, వన్ వెయిట్, హైట్ మొత్తం చూసింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా చూసింది. పాస్ అయిందంట, ఎగ్జామ్ పాస్ అయిందంట.
అమ్మో హాస్పిటల్లో కూడా పుట్టినప్పుడు ఇట్లనే చెకప్కి తీసుకోపోతే వెంకట్ని అయితే టెన్షన్ పడిపోయి కూర్చున్నాం. అమ్మో ఇదేంది లోపలికి తీసుకోపోయింది ఏం చెప్తుందో అని మస్తు కూర్చొని చూసినావాడ. తర్వాత పాస్ అని చెప్పగానే వెంకట ఐదాడ తీర్మాన్ డ్యాన్స్ చేస్తుండు, వినాయకుడు ముంగట డ్యాన్స్ చేస్తుంది చూడు మనం అట్లా డ్యాన్స్ చేస్తుంది. ఇక నాకు వచ్చి ఇష్యూ అయింది. అరే చూడు ఇప్పుడు ఏడుస్తుంది కదా. ఇప్పుడు డాక్టర్ వస్తుంది, డాక్టర్ వచ్చి వాడు పుట్టిన నుంచి ఇప్పటి వరకు వాడు ఎంత గ్రోత్ ఉంది, గ్రోత్ డౌన్ అయిందా పెరుగుతుందా అని చెప్తుంది. మళ్ళీ వ్యాక్సిన్స్ వేస్తే కూడా ఇస్తారేమో చెప్తుంది. డాక్టర్ వచ్చినట్టే చూద్దాం. అదర్ వద్దు ఏంటి మళ్ళీ చెప్తున్నాను. చెప్పు గ్రూమ్ 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 చెప్తున్నారా గ్రూమ్? అరే 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 అరవది ఎవరు? తాతనా? తాత ఫ్రెండా? డాగ్ ఏంది? డాగ్ ఇక్కడ ఉంది. డాగ్ అరవది. మరి అదేంటిది ఆ పెద్దది? అదేంటిది? అలిగేటరా? అది అలిగేటరా? కాదు. మన చిన్నకి కార్కిస్ అంటే ఎంత పిచ్చి అంటే ముంగట కనిపిస్తుంటే ఎట్లా చేస్తుండే చూడండి. ఇక డాక్టర్ వచ్చేవారికి ఏం చేస్తామా అని ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా ఆడుకుంటా కూర్చున్నాము. మన డాక్టర్ అమ్మ ఫస్ట్ లోపలికి రాగానే అందరు మంచుకున్నారా అని అడుగుతుంది. అడిగిన తర్వాత మన చిన్నోడు ఇంట్లో ఎట్లుంటాడు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగింది. నెత్తికాడ బాగా గోకుతున్నాడు, చెమటకాయలాగా అయింది అని చెప్పిన తర్వాత ఎన్ని డైపర్లు చేంజ్ చేస్తావు, ఫుడ్ మంచిగా తింటున్నాడా, పాలు తాగుతున్నాడా అని అడిగింది. రోజుకి ఒక 10 డైపర్ల వరకు చేంజ్ చేస్తా, ఇంటికాడ అయితే క్లాత్ డైపర్లు వేస్తున్నా, బయటకు వచ్చినప్పుడు ఇట్లా యూజ్ అండ్ త్రో డైపర్లు వేస్తున్నా అని చెప్పిన. ఇక ఫుడ్కి అయితే ఏ డోకా లేదు, మేము తిన్నా కొద్దీ చూస్తాడు, అన్నీ తింటున్నాడు. బేబీ ఫుడ్ కన్నా ఎక్కువ మేము తినే ఫుడ్ తింటున్నాడు. ఇక పాల సంగతి అయితే 6th మంత్ వరకు రోజు పాలే తాగుతుండే కదా, అలవాటు ఇంకా పోలేదు. అప్పుడప్పుడు డే టైంలో పాలు తాగుకుంటా పడుకుంటా అని చెప్పి పాలు తాగుతాడు. ఇక నైట్ టైంలో అయితే గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి లేవాడు, 3-4 గంటలు గ్యాప్ ఇచ్చి పాలు తాగి మళ్ళీ వండుకుంటాడు అని చెప్తున్నా. ఇక నేను డాక్టర్తో మాట్లాడుతుంటే ఎట్లా దుంకుతుండో చూడండి. ఇక డాక్టర్ వచ్చి వాని చెవులు చూస్తుంది, నాకు ఏం చేస్తున్నారో ఏందో అనేసి కొంచెం ఏడుపు స్టార్ట్ చేసిండు చిన్నోడు. తర్వాత మంచిగా సెట్ అయ్యిండు. ఇక 2 చెవులు చూసిన తర్వాత పండబెట్టి వాని పండ్ల దగ్గర చూస్తుంది. మనకి చిన్న క్యూట్గా 2 పండ్లు వచ్చినాయి కింద, పైన కూడా ఒక పండు స్టార్ట్ అయ్యింది, అది ఇంత పెద్దగా వస్తుంది. ఇంతకుముందు చెప్పినా కదా చెమటకాయలాగా అయింది, బాగా గోకుతున్నాడు అని చెప్పి అది చూసి ఒక క్రీమ్ ఇస్తా శాంపిల్కి, అది పెట్టుండి తక్కువ అవుతుంది అని చెప్పింది. సరే అన్నాం. స్టార్టింగ్లో నర్సు వన్ వెయిట్ హైట్ అన్నీ చూసింది కదా. ఇక డాక్టరు వన్ హైట్ వెయిట్ అంతా మంచిగా ఉందని చెప్పి ఇక వానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, నర్సు వచ్చేస్తుంది అని చెప్పి పోయింది. నేనైతే చేతులు గట్టిగా పట్టుకొని నిలబడ్డా, చూద్దాం ఏడుస్తాడా లేదా. ఏంలే వద్దు. ఏం కాలే అయిపోయింది. అయిపోయింది. డ్రెస్ వేసుకుంటావా? డ్రెస్ ఇవ్వడిది చేతిలో సామాన్లు ఉంటే సూదిచ్చింది పోయింది, అది పోయింది. ఇప్పుడు గుంజుకోవాలి కానీ ఏడుస్తాడు. మనకి మనకి ఎండ చెమటకాయ గులగుల అయినప్పుడు అట్లా అవుతుంది కదా, అట్లా అయింది మొత్తము. ఇది అయిందని చెప్తే మాయిశ్చరైజర్ పెట్టాలని చెప్పింది.
మీరు ఏది రికమెండ్ చేస్తారు, ఏ మాయిశ్చరైజ్ పెట్టాలి. మాయిశ్చరైజర్లో మస్తు మాయిశ్చరైజర్ ఉంటాయి కదా, ఈ అవినో బేబీ మంచిది అని చెప్పి రికమెండ్ చేసి శాంపిల్ ఇచ్చింది. మీకు ఒకవేళ పిల్లలకి ఇట్లా అయితే ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది, ఇది వాడండి. అయిపోయిందా? ఇంకో వీడియో కూడా అయింది చిన్నగా, ఇట్లా ఇది మాయిశ్చరైజర్ పెడితే ఏం కావాలి. డ్రెస్ వేసుకుంటావా? డ్రెస్ వద్దా? నువ్వు ఏడు కొడతా మరి, డాడీని కొడదామా? ఏడిపిస్తున్నా నిన్ను. డ్రెస్ వేసుకోదు. ఆరో నువ్వు ఎందుకు ఎగ్జైట్ అవుతున్నావు? వదిలేస్తుండే బాడీ క్రీమ్ ఇది కూడా అవే, ఇది కూడా ఇచ్చింది. బాడీ క్రీమ్ రెండు ఇచ్చింది. ఒకవేళ రిలీఫ్ అంట, ఇది ఎక్స్ట్రీమా రిలీఫ్ బాడీ క్రీమ్, ఈ 3 ఇచ్చింది. ఒకవేళ మీకు కూడా ఇట్లా అయితే యూజ్ అవుతుంది. చూడండి వేసుకో. క్రీమా మళ్ళీ ఏడిపిద్దామా? అతలని ఏడిపిద్దామా? ఇది ఇప్పుడు ఎందుకు తెలుసా? ఇక నోట్లో ఇంకోటి నడుస్తుంది కదా, ఇక మన చేతిలో ఒక్కటి కాకపోతే ఒకటి పెట్టుకోవద్దు, అస్సలు పెట్టుకోవద్దు నోట్లో, అస్సలు పెట్టుకోవద్దు. ఎట్లా ఒకేసారి ఒక్కటేమో అన్నట్టు ఏడుస్తాడు, మళ్ళీ దొరకమని కదా అదొకటి నేర్చుకున్నాడు. పెట్టుకోవద్దు. పోదా మా ఇంటికి? వద్దా? ఇన్నే ఉంటావా? ఇంకా 2 పూలు తెచ్చుకున్నావా? రెడీ టు గో. చలో రూమ్లో కూర్చున్నాడు, అయిపోయింది. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు, అది తీసుకొని పోదాం. నడవండి. ఆరో కూడా అపాయింట్మెంట్ ఉన్న పేరు అందరు రాస్తారు. ఇగో ఏమన్నా అసలు నారాయణ రెడ్డి పేరు చూసిరా? వచ్చినావా? గిల్లకి వచ్చినావా? గిల్లకి నచ్చిన మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్ 1 year అన్నారు. 1 బర్త్డే రోజు ఇవ్వన్న అన్నారు. అండ్ బర్త్డే రోజు మనం బిజీగా ఉంటాం కదా, బర్త్డే రోజు వద్దు అన్నాము. అందుకని July 2nd ఇచ్చింది. July 2nd 3:15 అపాయింట్మెంట్ ఉంది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో ఏం చెప్తారో ఏమి చూద్దాం. మీకు ఇంకేమన్నా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఏమన్నా పోయి లైక్ బాయ్ అంట, లైక్ పోయి వీనికి కొంచెం డల్ అవుతాడు కదా, వ్యాక్సిన్స్ వేసేది, ఇంటికి వెళ్ళక ఫుడ్ పెట్టి పండబెట్టాలి, సెట్ అవుతాడు. ఇక పోదామా? మన కార్ ఎక్కడ ఉంది? యారా